ఈరోజు మన టాపిక్ ఏంటంటే రిస్క్ అనాలిసిస్. రిస్క్ అనాలిసిస్ ఈజ్ ఎ సిస్టమాటిక్ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్, అసెసింగ్ అంటే ఎస్టిమేటింగ్ అండ్ evaluating potential hazards and vulnerabilities that people may face in the event of a disaster. రిస్క్ అనాలిసిస్ అంటే సింపుల్గా ఎలాంటి రిస్క్ ఉంది, ఆ రిస్క్ వల్ల వచ్చే డిజాస్టర్స్ ఏంటివి, ఆ రిస్క్ని మనం ఎలా రెడ్యూస్ చేయగలుగుతాం, సో దట్ ఆ రిస్క్ రెడ్యూస్ చేయడం వల్ల ఎంతవరకు డిజాస్టర్ని కూడా మనం ప్రివెంట్ చేయగలుగుతాం అనేదాన్నే రిస్క్ అనాలిసిస్ అంటాము. ద ప్రైమరీ గోల్ ఆఫ్ రిస్క్ అనాలిసిస్ ఈజ్ టు అండర్స్టాండ్ ది లెవెల్ ఆఫ్ రిస్క్ అసోసియేటెడ్ విత్ వేరియస్ హజార్డ్స్ అండ్ టు డెవలప్ ది ఎఫెక్టివ్ స్ట్రాటజీస్ టు మేనేజ్ ది రిస్క్. ఎంత లెవెల్ ఆఫ్ రిస్క్ ఉంటే ఎలాంటి హజార్డ్ వస్తుంది అనే దాని గురించే ఈ రిస్క్ అనాలిసిస్. సో ఏ మెజర్స్, ఏ ప్రికాషన్స్ తీసుకుంటే ఆ డిజాస్టర్ అనేది జరగకుండా ఉంటుందో వాటినే ఈ అంత ప్రాసెస్ని రిస్క్ అనాలిసిస్ అంటాము. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రిస్క్ అనాలిసిస్. హజార్డ్ ఐడెంటిఫికేషన్. ఐడెంటిఫైయింగ్ ది హజార్డ్ అనేది ఒక రిస్క్ అనాలిసిస్. వల్నరబిలిటీ అసెస్మెంట్. వల్నరబిలిటీ అంటే చెప్పా కదా వీక్నెస్ అని, అది కూడా ఎస్టిమేషన్. ఆ హజార్డ్ వస్తే ఎంతగానం ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల ఇంపాక్ట్స్ ఎంతగానం ఉన్నాయి అనేది ఇంకొక రిస్క్ అనాలిసిస్ అన్నట్టు. ప్రాబబిలిటీ అసెస్మెంట్. ప్రాబబిలిటీ ఎస్టిమేషన్ అంటే ఎంత ఛాన్స్ ఉంది డిజాస్టర్ రావటానికి అనేది. ఇంపాక్ట్ అనాలిసిస్. ఆ డిజాస్టర్ వస్తే ఎంత ఇంపాక్ట్ ఉంది అనేది. రిస్క్ కమ్యూనికేషన్. అండ్ దెన్ ఇటరేటివ్ ప్రాసెస్. ఇటరేటివ్ ప్రాసెస్ అంటే ఇప్పుడు ఇవన్నీ, ఇటరేటివ్ అంటే కంటిన్యూస్గా, ఇవన్నీ కంటిన్యూస్గా జరుగుతూనే ఉండాలి, అది రిస్క్ అనాలిసిస్లో. లైక్ హజార్డ్ని ఐడెంటిఫై చేయాలి, దానివల్ల వచ్చే ఇంపాక్ట్స్ ఏంటివి, దాని నుంచి మనం ఎలా ప్రికాషన్స్, ఏం ప్రికాషన్స్ తీసుకుంటే డిజాస్టర్ని ప్రివెంట్ చేయగలుగుతాం, ఇవన్నీ కంటిన్యూస్గా నడుస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ.